నన్నేం చేస్తారులే అనుకున్న నా అన్వేష్కి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కంప్లీట్ సర్కిల్ చేసి ఇప్పుడు సెంటర్ అవ్వబోతున్నాడు. ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కేసెస్ నమోదవుతున్నాయో దీన్ని బేస్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బ్లూ కార్నర్ నోటీస్ని ఇష్యూ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతోంది. అసలు బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏంటి అంటే, ఒక మనిషి ఏదైతే క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడు అన్న డౌట్ తోటి అతని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడము ఈ పర్టికులర్ బ్లూ కార్నర్ నోటీస్ ఉద్దేశం. అసలు అన్వేష్కి బ్లూ కార్నర్ నోటీస్ ఇవ్వడం అవసరమా కాదా అన్నది కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా అవసరం. రీజన్ ఏంటి అంటే, ఇన్ని రోజులు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మాటలని తన సబ్స్క్రైబర్ బేస్ని పెంచుకుంటూ రెవెన్యూ చేసుకున్న నా అన్వేష్ అదే తలపొగరుతోటి మన పురాణాల్లో ఏవైతే మన దేవుళ్ళు దేవతలు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేయడం అనేది చేశాడు. ఎందుకు అంటే అతనికి ఉన్న ధీమా, నేను ఎక్కడో ఉంటాను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను అన్నా సరే కొంచెం హాట్ వైరల్ అవుతుంది, దీంతో నాకు వ్యూస్ పెరుగుతాయి, నా రెవెన్యూ వస్తుంది, ఒక నెల 2 నెలల తర్వాత జనాలందరూ సైలెంట్ అవుతారు, ఇంకొక టాపిక్ ఏదో వస్తుంది, అప్పుడు నేను మళ్ళీ నా వీడియోస్ చేసుకోవచ్చు, మళ్ళీ నాకు రెవెన్యూస్ ఎప్పుడైతే తగ్గుతాయో మళ్ళీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాము అన్న థాట్ తోటి ఏదైతే చేస్తున్నాడో దానికి ఈసారి చెక్ పడబోతోంది. ఇది మాత్రం కన్ఫర్మ్గా కనిపిస్తోంది. ఇప్పుడు అందరు అనుకునేటట్టుగా, లేదంటే నాన్ వెజ్ అనుకునేటట్టుగా నాన్ వెజ్ని ఎక్కడో కంట్రీలో ఉన్నప్పుడు ఇండియాకి తీసుకురావడం కష్టము అన్న థాట్లో ఉన్నారు. సీరియస్గా చెప్పాలంటే ఒక సంతకమే కష్టం. ఆ సంతకం కూడా మన హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సైన్ చేసి అతని పాస్పోర్ట్ని ఎక్కడైతే క్యాన్సిల్ చేస్తారో అతను ఏ దేశంలో ఉన్నా సరే తీసుకొచ్చి ఇండియాలో కూర్చోపెడతారు. అతను రావాల్సిన అవసరం కూడా లేదు. సో పతనం స్టార్ట్ అయిన నా అన్వేష్కి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, ఇప్పటికి కూడా టైం మించిపోయింది ఏం లేదు. మీరు ఇండియాకు వచ్చి మీ మీద ఉన్న లీగల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫేస్ చేసి క్లియర్ చేసుకుని మళ్ళీ ప్రపంచ యాత్రికుడుగా ఆటగాళ్ళలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నాను. బాయ్.